ఇంద్రసేనారెడ్డి గారు నమస్తే అండి. హలో. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డంగా వీగిపోయింది. మోదీ గారు తన 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చరిత్రలో ఇటువంటి డిఫీట్ ఆయన ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు మోదీ గారికి చాలా పెద్ద దెబ్బ తగిలిందని అంటున్నారు. నేను ఒకటి చెప్తానండి, ఇది మోదీ గారికి అసలు దెబ్బ కానే కాదు. అతను డీలిమిటేషన్కి ఒక కమిటీ వేశారా? మీ ప్రభుత్వమే నడుస్తోంది కదా, పోనీ 22లో చేయొచ్చు కదా, 23లోనో మొదలుపెట్టుండొచ్చు కదా. ఇది 2026, 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది ఎవరొద్దన్నారు? మీ ప్రభుత్వమే కదా ఉంది, చేయించుకోవాలి. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయి అనేటువంటి మాట అమిత్ షా గారు ఎందుకు చెప్పలేదు? తప్పండి, చెప్పదు. ఇంద్రసేన ఇప్పుడు నీళ్ళలో గేదెని పెట్టి బేరవాడినట్టుంది ఇదంతా. ఇక్కడ ఏది కూడా దాపరికం లేదు ఇక్కడ. ఇక మీరు మాట్లాడతారా స్టాలిన్ గురించి, తర్వాత రేవంత్ రెడ్డి గారి గురించి, వీళ్ళందరూ కూడా వారసత్వ నాయకత్వం. రేవంత్ రెడ్డికి ఏం వారసత్వం ఉందండి? ఆయనకి వారసత్వం, కొత్త వారసత్వం తీసుకున్నాడండి, గాంధీ వారసత్వం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారి ఫేవర్లో, స్టాలిన్ గారి ఫేవర్లో మాట్లాడుతున్నారు. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నేను అలాంటి ఆలోచనలు కూడా చేయలేదు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ రేజ్డ్ బై పబ్లిక్. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పెద్ద మనిషి అమిత్ షా అన్నల్లారా, తమ్ముడు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, మార్పులు చేర్పులు కావాలన్నా గంట సమయం చేసుకొని ఇస్తాం. బిల్లు ఓటింగ్కి వెళ్తున్న గంట ముందు చేయాల్సింది ఈ పని. ఎప్పుడు చేయాలి? మీరు గంట ముందు నేను దిగుతానంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. సతీష్ బాబు గారు, ఈరోజు నన్ను మీరు గ్రిల్ చేస్తానికి పిలిచారు, లేకపోతే టీఎంసీ స్టాలిన్ గారు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడాలనుకుంటున్నాను నాకు తెలియదు. కానీ నేను ఒకటి చెప్తాను,